పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ సైన్స్ ఫిక్షన్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ కల్కి 2898 AD టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ బ్యానర్పై అశ్విని దత్ భారీగా నిర్మిస్తున్నారు. లోక నాయకుడు కమల్ హాసన్ విలన్ గా నటిస్తుండగా బాలీవుడ్ బ్యూటీస్ దీపికా పదుకోనే, దిశ పటాని హీరోయిన్స్ గా నటిస్తున్నారు. బిగ్ బి అమితాబ్ బచ్చన్ కీ రోల్ చేస్తున్నారు. ఈ రేర్ స్టార్ క్యాస్ట్ తో ఇండియాస్ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకే ఈ సినిమా గురించి వినిపిస్తున్న చిన్న న్యూస్ అయిన క్షణాల్లో వైరల్ అవుతుంది. తాజాగా అలా న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అదేంటంటే ఇటీవల నెట్ఫ్లిక్స్ లో CEO కల్కి మూవీ సెట్ లో ప్రభాస్ ను కలిసిన విషయం తెలిసిందే. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇక ఆ ఫోటోలో ప్రభాస్ గుబురు గడ్డంతో చాలా స్టైలిష్ గా కనిపించారు. దాంతో ఆ లుక్ చాలా వైరల్ అయింది. ప్రభాస్ ఫ్యాన్స్ కూడా ఆ లుక్ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అయితే ఈ లుక్ తో ఒక న్యూస్ వైరల్ గా మారింది. అదేంటంటే కల్కి సినిమాలో ప్రభాస్ ఫాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ కు సంబంధించిన 3 పాత్రల్లో కనిపించున్నారట. ఒక్కో టైం పీరియడ్స్ లో ఒక్కో గెటప్ లో కనిపించి ఆడియన్స్ ను అలరించున్నారట ప్రభాస్. టీజర్ లో లాంగ్ హెయిర్ తో కనిపించిన ప్రభాస్ చిరంజీవి బర్త్డే సందర్భంగా రిలీజ్ చేసిన వీడియోలో షార్ట్ హెయిర్ తో కనిపించారు. ఇక తాజాగా వైరల్ అవుతున్న ఫోటోలో గుబురు గడ్డంతో కనిపించారు. కాబట్టి ఈ సినిమాలో పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ కు సంబంధించిన 3 పాత్రల్లో కనిపించనున్నారని తెలుస్తుంది. మరి ఈ వార్తల్లో నిజమెంత అనేది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే. నేనే రాజు నేనే మంత్రి టాలీవుడ్ స్టార్ హీరో రానా, దర్శకుడు తేజ కాంబోలో వచ్చిన సూపర్ హిట్ మూవీ. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ గా నిలిచింది. అంతేకాదు చాలా కాలంగా హిట్ కోసం చూస్తున్న దర్శకుడు తేజ ఈ సినిమాతో భారీ హిట్ అందుకున్నాడు. ఇక ఈ సినిమా సాధించిన విజయంతో నేనే రాజు నేనే మంత్రి సినిమాకు సీక్వెల్ కూడా అనౌన్స్ చేశారు మేకర్స్. తాజాగా ఈ సీక్వెల్ పై అధికారిక ప్రకటన చేశారు మేకర్. డిసెంబర్ 14న రానా పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్ రివీల్ చేశారు. ఈ సినిమాకు రాక్షస రాజా అనే పవర్ఫుల్ టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఇదే విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ పోస్టర్ను కూడా రిలీజ్ చేశారు. ఇక పోస్టర్లో రానా లుక్ నెక్స్ట్ లెవెల్లో డిజైన్ చేశారు. చేతిలో మిషన్ గన్ పెట్టుకొని నుదుటన నామాలతో నోట్లో చుట్టుతో చాలా పవర్ఫుల్ గా కనిపిస్తున్నారు రానా. ఈ ఫస్ట్ లుక్ ఆడియన్స్ ను తెగ ఆకట్టుకుంటుంది. ఇక త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ త్వరలోనే ప్రకటించనున్నారు మేకర్స్. పక్కా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో రానున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. అడవి శేష్ టాలీవుడ్ లో థ్రిల్లర్ చిత్రాలకు కేర్ ఆఫ్ గా మారిపోయాడు. ఆయన నుండి వచ్చిన దాదాపు అన్ని సినిమాలు థ్రిల్లర్ జానర్ లో వచ్చినవే. క్షణం, ఎవరు, గూఢచారి ఇలా దాదాపు అన్ని సూపర్ హిట్ గా నిలిచినవే. ఇక ఇప్పుడు మరోసారి తన సేఫ్ జానర్లో మరోసారి ఆడియన్స్ ను థ్రిల్ చేయడానికి వస్తున్నారు శేష్. అది కూడా స్టార్ హీరోయిన్ శృతి హాసన్తో కలిసి. ఈ కాంబోలో ఒక సినిమా రానుంది. ఇదే విషయాన్ని శృతి హాసన్ తన ట్విట్టర్ ఖాతాలో అధికారికంగా ప్రకటించారు. శేష్ ఎక్స్ శృతి అనే హ్యాష్ టాగ్ తో అనౌన్స్మెంట్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. పోస్టర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. అందులో అడవి శేష్ లుక్ కూడా చాలా ఇంటెన్సింగ్ గా ఉండటంతో సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది. ఇక అన్నపూర్ణ ప్రొడక్షన్ బ్యానర్ పై సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తున్న ఈ సినిమాను సానియల్ డియో డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ ను డిసెంబర్ 18న రివీల్ చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. మరి మరోసారి తన ఫేవరెట్ జానర్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్న అడవి శేష్ ఈసారి ఎలాంటి రిజల్ట్ అందుకుంటాడో చూడాలి. సూర్యతేజ ఏలే హీరోగా దొరసాని ఫేమ్ కేవీఆర్ మహేంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం భరతనాట్యం. మీనాక్షి గోస్వామి హీరోయిన్, పాయల్ సరఫ్ నిర్మిస్తున్నారు. ఇదొక యూనిక్ క్రైమ్ కామెడీ ఎంటర్టైనర్. సినిమా ఈజ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ ప్రాడ్ ఇన్ ది వరల్డ్ అనేదే క్యాప్షన్. ఈ మూవీ నుంచి డుగుడుగుడుగు డయ్యో అనే పాటను దర్శకుడు అనిల్ రావుపూడి లాంచ్ చేశారు. వివేక్ సాగర్ కాంపోజ్ చేసిన ఈ మాస్ సాంగ్ ను మంగ్లీ ఎనర్జెటిక్ గా పాడింది. సినిమాను నిజ జీవితంతో పోలుస్తూ క్యాసర్ల శామ్ రాసిన లిరిక్స్ ఆకట్టుకున్నాయి. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీలో స్నేహ గుప్తా చేసిన డాన్స్ మూమెంట్స్ మాస్ ను ఇంప్రెస్ చేసేలా ఉన్నాయి. త్వరలోనే సినిమా రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశామని మేకర్స్ తెలిపారు. సంక్రాంతికి ఈగల్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొస్తున్న రవితేజ తాజాగా మరో కొత్త చిత్రానికి సైన్ చేశాడు. ఆయన హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కబోతుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై
టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. వివేక్ కూచిపొట్ల కో-ప్రొడ్యూసర్. బుధవారం ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. రవితేజ, హరీష్ కాంబినేషన్లో వస్తున్న మూడో చిత్రం ఇది. షాక్ సినిమాతో హరీష్కు దర్శకుడిగా మొదటి అవకాశాన్ని ఇచ్చాడు రవితేజ. ఆ తర్వాత వీళ్ళిద్దరి కాంబినేషన్లో మిరపకాయ లాంటి సూపర్ హిట్ సినిమా వచ్చింది. ఆ సినిమాతో రవితేజకు మాస్ మహారాజా అనే ట్యాగ్ ఇచ్చాడు హరీష్. ఇక ధమాకా తర్వాత పీపుల్స్ మీడియా సంస్థలో రవితేజ నటిస్తున్న చిత్రం ఇది. దీంతో ఈ ముగ్గురి కాంబినేషన్లో రానున్న ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తమిళ హీరో కార్తీ ఇటీవల జపాన్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. రాజు మురుగన్ దర్శకత్వంలో పాన్ ఇండియా లెవెల్లో వచ్చిన ఈ సినిమాకు ఆడియన్స్ నుండి నెగిటివ్ టాక్ను సొంతం చేసుకుంది. దీంతో కార్తీ కెరీర్లో మరో ఫ్లాప్ మూవీగా మిగిలిపోయింది జపాన్ మూవీ. ఇక జపాన్ రిజల్ట్ వచ్చేయడంతో తన తర్వాత సినిమాను కూడా మొదలు పెట్టేశాడు కార్తీ. తమిళ సూపర్ హిట్ మూవీ 96 దర్శకత్వం వహించిన ప్రేమ్ కుమార్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. కార్తీ అన్న స్టార్ హీరో సూర్య నిర్మిస్తున్న సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్నారట. ఇటీవల షూటింగ్ మొదలైన ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమాలో మరో ప్రత్యేకత ఉంది. అదేంటంటే ఏనుగు ఈ సినిమాలో ప్రత్యేక పాత్రలో కనిపించనుందట. ఇందుకోసం కేరళ నుండి ఒక ఏనుగును తెప్పించారట. ఆ ఏనుగును కంట్రోల్ చేయడం కోసం 10 మందిని ఏర్పాటు చేశారట. దీంతో ఈ సినిమాపై ప్రేక్షకుల అంచనాలు పెరుగుతున్నాయి. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మరి 96 సినిమాతో ఆడియన్స్ హృదయాలకు తాకిన దర్శకుడు ప్రేమ్ కుమార్ కార్తీతో ఎలాంటి సినిమా చేస్తాడో చూడాలి. టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ నటించిన మొదటి వెబ్ సిరీస్ రానా నాయుడు. తండ్రి కొడుకుల కాన్సెప్ట్తో వచ్చిన ఈ బోల్డ్ వెబ్ సిరీస్ ఆడియన్స్ను బాగానే ఆకట్టుకుంటుంది. కాకపోతే వెంకటేష్ పై మాత్రం తీవ్ర విమర్శలు వచ్చాయి. కారణం ఈ సిరీస్లో వెంకటేష్ బోల్డ్ సీన్స్ అండ్ డైలాగ్స్ చెప్పడం. నిజానికి వెంకటేష్కు ఫ్యామిలీ ఆడియన్స్లో చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. కాబట్టి అందుకు భిన్నంగా అలా బోల్డ్ సిరీస్ కనిపించడం ఆయన ఫ్యాన్స్ తీసుకోలేకపోయారు. అయితే మన ప్రేక్షకులకు పెద్దగా ఎక్కకపోయినా వరల్డ్ వైడ్ ఆడియన్స్ మాత్రం సూపర్గా ఆకట్టుకుంటుంది. ఈ క్రమంలో సరికొత్త అండ్ ఎవరు బీట్ చేయలేని రికార్డ్ క్రియేట్ చేసింది రానా నాయుడు వెబ్ సిరీస్. ఇక అదేంటంటే నెట్ఫ్లిక్స్ సంస్థ గత 6 నెలలుగా ఎక్కువ వ్యూస్ సాధించిన సుమారు 18,000 టైటిల్స్ డేటాను పరిశీలించింది. అందులో ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ వ్యూస్ సాధించిన టాప్ 400లో రానా నాయుడు వెబ్ సిరీస్ 336వ చోటును దక్కించుకుంది. అంతేకాదు ఈ లిస్టులో ఇండియా నుండి చోటు దక్కించుకున్న ఏకైక వెబ్ సిరీస్గా సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది రానా నాయుడు సిరీస్. ఈ సిరీస్కు 46,000 మిలియన్ గంటలు వైవర్షిప్ వచ్చినట్లు నెట్ఫ్లిక్స్ సంస్థ తెలిపింది. యాక్షన్ అండ్ క్రైమ్ డ్రామాగా తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్లో వెంకటేష్, రానా తండ్రి కొడుకులుగా నటించారు. ఇక త్వరలోని ఈ సిరీస్కు సీక్వెల్గా రానుంది. దానిపై త్వరలోని అధికారిక ప్రకటన కూడా చేయనున్నారు మేకర్స్. ఎస్తర్ నోరున్హా, కిరణ్ అవలా, సిరిచందన లీడ్ రోల్స్లో రమేష్ నాని తెరకెక్కించిన చిత్రం మాయ. రాజేష్ గిరిజవోల్ నిర్మాత. మంగళవారం ఈ మూవీ టీజర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎస్తర్ మాట్లాడుతూ కథ చాలా కొత్తగా ఉంది. ఇలాంటి కథలు ఎలాగైనా ప్రేక్షకులకు తెలియాలని ఈ చిత్రానికి ఓకే చెప్పాను. ఇలాంటి టీంతో కలిసి వర్క్ చేయటం సంతోషంగా ఉంది అని చెప్పింది. కంటెంట్ను నమ్మి తీసిన మిస్టీరియస్ థ్రిల్లర్ ఇదని చెప్పాడు హీరో కిరణ్ ఆవలా. ఈ సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరూ ఎంతో హార్డ్ వర్క్ చేశారని, టీం వర్క్ చాలా నచ్చిందని సిరిచందన చెప్పింది. సినిమా ఆధ్యాత్యం అలరించే విధంగా ఎక్కడ బోర్ కొట్టకుండా ఉంటుందని దర్శక నిర్మాతలు తెలిపారు. సో ఇదండి ఇవాళ సినిమా టాకీస్. రేపటి సినిమా టాకీస్లో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ దిస్ ఇస్ శిరీష. బాయ్ బాయ్.